గైస్ చాలా మందికి తెలియక ప్రోగ్రామింగ్ అండ్ కోడింగ్ ఒకటే అనుకుంటారు, సేమ్ అనుకుంటారు. బట్ ఇన్ రియాలిటీ దెర్ ఆర్ మెనీ డిఫరెన్సెస్ బిట్వీన్ దెమ్. సో ఫస్ట్ కోడింగ్, సింపుల్గా చెప్పాలంటే ఒక లాజిక్ని మషిన్ కోడ్లో కన్వర్ట్ చేయడాన్ని కోడింగ్ అంటాం. దీన్ని కోడర్ చేస్తాడు. గైస్ ఒక టు డూ లిస్ట్ యాప్ తయారు చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఆ యాప్కి సంబంధించిన ఫీచర్స్ మొత్తం ఏ డేటాబేస్ యూజ్ చేయాలి, ఎలా స్టోర్ చేయాలి, ఆఫ్లైనా ఆన్లైనా, టాస్క్స్ని యాడ్ చేయడం, డిలీట్ చేయడం, అప్డేట్ చేయడం, ఇవన్నీ ఫీచర్స్ కూడా ఇవన్నీ వర్కౌట్ అవుతాయా కావా, దీనికి మనకి ప్రోగ్రామింగ్ తెలియాలి. ఇక కోడింగ్ పార్ట్కి వస్తే ఏ బటన్ వస్తే ఏం జరగాలి, డిలీట్ బటన్ నొక్కినప్పుడు ఇల్లో నుంచి డిలీట్ కావడం, రైట్. ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు, యాడ్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు నీకు ఇట్లా పడాలి, అప్పుడు నువ్వు యాడ్ చేసింది మనకి బ్యాక్ ఎండ్లోకి పోవాలి. డిలీట్ బటన్ నొక్కినప్పుడు ఆ రికార్డ్ డిలీట్ కావాలి. ఆ లాజిక్ అనమాట. ఇవన్నీ కూడా మనకి కోడర్ చేస్తాడు. కోడింగ్ రావాలి. మనం ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్లికేషన్ ఆర్ సిస్టమ్ డెవలప్ చేయాలనుకున్నప్పుడు ప్రోగ్రామింగ్ రావాలి. ప్రోగ్రామింగ్లో ప్లానింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, డిజైనింగ్, డీబగింగ్, టెస్టింగ్, మెయింటెనెన్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఒక ప్రోగ్రామర్కి SDLC లైఫ్ సైకిల్లో ఉండే ప్రతి ఫేజ్ గురించి తెలిసి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ప్రోగ్రామింగ్లో కోడింగ్ కూడా వచ్చింది చూసారా. సో అందుకే కోడింగ్ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అంటాం. బై ద వే మార్కెట్లో కోడర్ కంటే కూడా ప్రోగ్రామర్కే డిమాండ్ ఎక్కువ.